రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. మరో 2-3 గంటల్లో హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, చంపాపేట్, హయత్ నగర్ ఏరియాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఇక అబిడ్స్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ సహా కూకట్పల్లి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ సౌత్ నుంచి సౌత్రన్ ఈస్ట్ ఏరియాలో దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు సిటీలో పలుచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజల్ మున్సిపాలిటీలో మంచాల, యాచారం మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సిటీలో రెయిన్ అలర్ట్కు సంబంధించి డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. చెప్పండి మౌనిక, నగరంలో వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ ఏరియాలో పడుతున్నాయి? మాధురి, గత 4 రోజుల నుంచి కూడా వాతావరణంలో భిన్న మార్పులు కనిపించాయి. ఎందుకంటే 4 డేస్ బ్యాక్ వరకు కూడా చూసినాం విపరీతమైన ఎండాకాలంలో ఎలాంటి ఎండలు ఉంటాయో అలాంటి ఎండలు కనిపించున్నాయి. నగరవాసులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. వేడి వాతావరణం, దాంతోపాటు వేడి గాలులతో అయితే నగరవాసులు ఇబ్బంది పడ్డారు. కానీ పొద్దున్న నుంచి కూడా నగరంలో చాలా ప్రాంతాల్లో అయితే మేఘకృతంగా మారింది. అక్కడక్కడ పొద్దున్న నుంచి కూడా చిరుజల్లు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా గత 2 గంటల నుంచి కూడా చాలా ప్లేసెస్లో వర్షం పడుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ కూడా రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని చెప్పింది. ఎల్లో అలర్ట్ అయితే ప్రజెంట్ హైదరాబాద్తో పాటు సరౌండింగ్ ప్లేసెస్కి అయితే ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. రానున్న 4 డేస్ కూడా ఇదే అలర్ట్ని కొనసాగబోతుంది. ఇప్పటికైతే మొత్తం ఆకాశం అంతా కూడా మేఘకృతంగా మారిపోయి కూల్ వెదర్గా కూడా మారింది. 4 డేస్ బ్యాక్ వరకు కూడా చాలా వేడిగా ఉన్న అన్ని కూడా ఇప్పుడు చల్లగా ఉండడంతో చాలా వరకు రిలాక్స్గా కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మరో 2 గంటల్లో భారీ వర్షం అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఇది ట్రాఫిక్ ఏరియా. ఇటు ఐటీ కారిడార్లో కావచ్చు, సిటీ సరౌండింగ్స్లో అన్ని ఏరియాలలో ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. వర్షాకాలం వస్తేనే చిన్నపాటి వర్షానికే మొత్తం నగరం అంతా కూడా ట్రాఫిక్ జామ్తో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరో 2 గంటల్లో వర్షం కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే చాలా వరకు ఎర్లీ లాగౌట్స్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిటీ సరౌండింగ్స్ కావచ్చు, సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, గాజురామరం కావచ్చు, కుక్కడపల్లి, దాంతోపాటు ఈ కోంపల్లి, బోయిన్పల్లి ఈ ఏరియాల్లో కూడా ఇప్పటికే వర్షం అనేది స్టార్ట్ అయినా కూడా తెలుస్తూ ఉంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ ఉండకుండా కూడా ఎర్లీ లాగౌట్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని రూట్స్ని కూడా క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3-4 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ చాలా గాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఈదురుగాళ్ళు కూడా ప్రజెంట్ 2 గంటల నుంచి కూడా నగరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈదురుగాలతో ఏవైతే రోడ్లపై ఉన్న భారీగా ఉన్న చెట్లు కూడా కింద పడిపోయే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ చెట్లను క్లియర్ చేసేందుకు డిఆర్డిఎఫ్ టీంని కూడా రెడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండకుండా అన్ని వాటర్ అంటే వర్షం ఎంత పడ్డా కూడా రోడ్లపైన వాటర్ నిలవకుండా ఉండేది కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు గ్రౌండ్ లెవెల్కి వచ్చి కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 గంటల్లో భారీ వర్షం ఉంటుంది. అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు గాలి కూడా ఎక్కువగా వీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎర్లీ లాగౌట్స్ అవ్వాలి. దాంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఆ తర్వాత వాతావరణంలో భిన్న మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్లనే ఈ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. నిన్న వరకు ఎండాకాలంగా ఫీల్ అయిన నగరవాసులు సడన్గా వెదర్ మారడంతో ఇటు టూరిస్ట్ స్పాట్స్ అయినా, నెక్లెస్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా క్రౌడ్ పెరిగిందని కూడా తెలుస్తుంది.